అందరికీ నమస్తే. చూడండి, ఈ వీడియోలో ఉండేది నా మనవడు. క్రికెట్ పిచ్చి ముదిరి చూడండి ఎలా ఆడుతున్నాడో. ఇంట్లో ఖాళీగా దొరికినప్పుడు బయట క్రికెటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఇంకొక విషయం ఏంటంటే చూడండి ఎలా పోజ్ ఇస్తున్నాడు. రియల్గానే క్రికెట్ అయితే ఆడతాడు. ఇవన్నీ చూడండి, వాని పిచ్చికి ఎన్ని బ్యాట్లు కొనిచ్చుకున్నాడు. ఇవన్నీ రియల్ బ్యాట్లే. ఏ బ్యాట్ కావాలంటే ఆ బ్యాట్తో ఇంట్లో ప్రాక్టీస్ చేసి మళ్ళీ అక్కడ పెట్టుకుంటాడు. పిచ్చింగా ముదిరిందండో. ఇదే కాదు, పనుకునేటప్పుడు కూడా వాని దగ్గర బ్యాట్ పెట్టి పనుకుంటాడు. చూడండి ఎలా బ్యాట్ వేసుకొని పనుకున్నాడు. వానికి క్రికెట్ అంటే చాలా పిచ్చి. వానిలాగా మీకు ఎవరికైనా క్రికెట్ పిచ్చి ఉంటే నా మనవని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇంకా హాలిడే వచ్చిందంటే ఈ విధంగా రెడీ అయిపోయి ఇంట్లో అన్నీ పగలగొడతారు. ఇంట్లోనే క్రికెట్ ఆడి వాళ్ళ డాడీకి ఖాళీ సమయం దొరికితే బయట వెళ్ళి క్రికెట్ ఆడతారు. అదే అండి, నా మనమనుకున్న బ్యాట్లను మీకు చూపించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీశాను. చూడండి, ఇవన్నీ ఫేక్ అనుకునేది, ఇవన్నీ కూడా రియల్ బ్యాట్సే. ఎన్ని ఉన్నాయో చూడండి. నచ్చిన బ్యాట్తో ఆడి మళ్ళీ అక్కడ పెట్టేస్తారు. ఇప్పుడు ఈ మధ్యలో గ్యాప్ వాని చేతిలో ఉంది. ఆ బ్యాట్ ఆడిన తర్వాత అక్కడ పెట్టి ఇంకొక బ్యాట్ తీసుకుంటాడు. బ్యాట్లు పిచ్చి ఎన్ని బ్యాట్లు ఉన్నాయో చూడండి. ఇవన్నీ ఈ బ్యాట్లు మీకు నచ్చితే కామెంట్స్ పెట్టండి. ఏ బ్యాట్ బాగుందో చెప్పండి. ఇంకా వాటి కాస్ట్ తెలిస్తే కూడా మెన్షన్ చేయండి. ఇది అండి మన మనవని క్రికెట్ బాగోదు. చూడండి ఎన్ని పెట్టుకున్నాడో. సేమే ఉన్నాయి. ఒక బ్యాట్ లాంటివి 2-3 అయితే ఉన్నాయి. ఇది క్రికెట్ పిచ్చి. చదువులోనూ ముందున్నాడు, క్రికెట్లో కూడా ముందున్నాడు అనమాట. అన్నీ వేసుకొని రెడీ అవుతాడు ఆడడానికి. చూడండి, సండే వచ్చిందంటే క్రికెట్ నైట్ కూడా 10-11 వరకు ఇంట్లో అన్నీ డమా 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 అని కింద వేస్తూ ఉంటారు క్రికెట్ ఆడి. వాళ్ళ మమ్మీ అరుస్తుంటుంది. నా మనవంతో పాటు వాళ్ళ డాడీకి కూడా పిచ్చింది. అందుకే అంత పెద్ద దుకాణం అయితే క్రియేట్ చేశారు ఇంట్లో. చూడండి, క్రికెట్ నచ్చే వాళ్ళు ఉంటే నా మనవడి వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాటి కాస్ట్ ఎంత ఉంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదే అండి, దసరా సెలవుల్లో మా పిచ్చి ఈ విధంగా ముదిరింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.